పేర్నిటి కోటేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ పరిశీలకులు, జిల్లా ఇన్ఛార్జి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలికి చేరుకొని పద్మనాభరెడ్డి మృతికి సంతాప వ్యక్తం చేసి నివాళులర్పించారు. जोहार पद्मनाभरेड्डी जोहार जोहार पद्मनाभरेड्डी जोहार जोहार पद्मनाभरेड्डी जोहार अमर रहे पद्मनाभरेड्डी अमर रहे पद्मनाभरेड्डी गारू अमर रहे पद्मनाभरेड्डी गारू जोहार पद्मनाभरेड्डी गारू जोहार पद्मनाभरेड्डी गारू जोहार మంచి వ్యక్తి పాలవల్లు పద్మనాభరెడ్డి గారు అకస్మాత్తుగా ఈరోజు ఉదయం జరిగినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అటు పార్టీకి ఇటు కావలి ప్రజలకు తీరని లోటు. అలాంటి వ్యక్తి మనకి పార్టీకి అంకిత భావంతో నిబద్ధతతో ఏ పేదవానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నా అని పిలవగానే నేనున్నానంటూ ముందుకు వస్తూ చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉంటూ ఈ కావలి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు మమ్మల్ని పార్టీ తరఫున ఎక్స్ విజయ డైరీ చైర్మన్ సుధీర్ అన్నని, ఎక్స్ జడ్పీటీసీ వెంకటేశ్వర గారిని ఇక్కడికి వారి ఇదితో మమ్మల్ని ఇక్కడ పంపటం, వారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావటం, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని, అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి పెద్దలు చెప్పమని చెప్పారు. ఆ విధంగా వారికి అండగా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆయనకు మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.